ఏంటి ఇద్దరు పిల్లలున్నా కూడా సంతూర్ మామ్‌లా ఉన్నావే అని అనిపించుకోవాలనుందా? అయితే చిన్న టిప్స్ పాటిచ్చేసేయండి. మీరు రోజు తినే ఫుడ్‌తో పాటుగా తాజా పండ్లు తీసుకోండి. కుకుంబర్స్ ఇలాంటి రా ఫుడ్స్ కొన్ని యాడ్ చేసుకోండి. అండ్ 7-8 అవర్స్ నిద్ర ఉండేలా చూసుకోండి. టైంకి పడుకోవాలి. అంటే ఒక 10:00 ఆర్ 11:00 అయితే స్లీప్ స్టార్ట్ చేసుకోండి. అండ్ మనకి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు కిడ్స్‌ని బయటికి తీసుకువెళ్ళి కాస్త ఒక హాఫ్ ఎన్ అవర్ ఆడిపిచ్చారనుకోండి, అది మనకి ఎక్సర్సైజ్ అవుతుంది. వాళ్ళకి కూడా ఎక్సర్సైజ్ అయిపోతుంది. 2 పనులు ఒకేసారి అయిపోతాయి. అండ్ 6-10 గ్లాసెస్ వాటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఎర్లీ మార్నింగ్ కొద్దిగా సన్ తగిలేలా చూసుకోండి. ఎర్లీ మార్నింగ్ అంటే 7-8 ఆ టైంలో బట్టలు ఆరబెట్టుకోవడం ఇలాంటివి చేసినట్లయితే మనకి 2 పనులు అయిపోతాయి. చిన్న ఎండ తగులుతుంది. అలాగే పని కూడా అయిపోతుంది. అండ్ ఒత్తిడి కూడా తగ్గించుకోవాలి. అంటే స్ట్రెస్ ఫ్రీ ఉండాలనమాట. దీనికోసం యోగా ఇలాంటివి చేయమంటారు. ఒకవేళ అలాంటివి చేయలేనప్పుడు మనకేదైనా ఒక మంచి హాబీ ఉంటుంది కదా! బుక్స్ చదువుకోవడం గానీ, ఏదైనా ఫోటోస్ కలెక్షన్ ఇలాంటివి ఏదైనా ఒక హాబీ ఉంటే దానిలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ఏదైనా ఒక పనిలో ఇన్వాల్వ్ అయ్యామనుకోండి ఆటోమేటిక్‌గా ఇలాంటి ఆలోచనలు, స్ట్రెస్ ఇవన్నీ తగ్గుతాయన్నమాట. ఇవి స్మాల్ స్మాల్ టిప్స్. ఇవి పాటిస్తే మనకి చాలా చేంజెస్ అయితే కనిపిస్తాయి. మరి మీకు వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.